జనాభా ప్రతిపాదకను విభజించి ఆదివాసీ గ్రామాలను మైదాన ప్రాంతాలుగా మార్చే ఆలోచనను ప్రభుత్వాలు విరమించుకోవాలని లేదంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని ఆదివాసీలు చెబుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని అంకోలి గ్రామంలో 45 ఏజెన్సీ గ్రామాల గిరిజనులు 9 తెగలకు చెందిన ప్రతినిధులు ఆదివాసీలు సమావేశమయ్యారు. ఇటీవల జనాభా ప్రతిపాదకన ఏజెన్సీ గ్రామాలను మైదాన ప్రాంతాలుగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఓ పత్రికలో కథనం ప్రచురితమై నేపథ్యంలో అందరూ కలిసి ఏకతాటిపైకొచ్చారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తమ హక్కులను కాలరాస్తున్నారని ఏండ్ల తరబడిగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించకుండా ఆదివాసీల ఉనికిని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. అంకోలిలో ఇట్లా జరిగితే మీ అందరికి మరొకసారి అంకోలి గ్రామం నేడు అంకోలి గ్రామం సమావేశంగా బతికిర రాజకీయం అని లక్ష్మణ్ పాటలు పడతానే జరే పటేల్ వ్యవస్థను హరే గ్రామం అన్నంత కాబట్టి దాన్ని పూర్తిగా మీకు గీతమంటాం. ఎలాంటి అవకతవకలు జరిగినాయో దానిపైన ఈరోజు పటేళ్ళు సార్మేడులు దాన్ని తీర్మానిస్తారు. ఎందుకంటే ఏ ఏజెన్సీ గ్రామాల్లో అయినా మరి సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేలలో అన్ని కులాలకు ఎస్సీకి కానీ బీసీకి కానీ అనేది ఆర్ఎఫ్ఆర్ పట్టాలు మేము ఇస్తామని చెప్తున్నారు. దీంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అన్ని మా 9 కుల సంఘాలు కలిసి మరి నేటి నుంచి అంటే ఇక్కడ అంకోలి గ్రామం అంటే ఏమైనా ఆశామాస కాదు. ఇది ఒక పార్లమెంట్ అసెంబ్లీ మాదిరిగా మా 42 గ్రామాలకు ఉన్నటువంటి మా రాజులు ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇక్కడ నుంచే మా యొక్క వినికిడిని మరి పార్లమెంట్ అసెంబ్లీ వరకు మేము వినిపించాలన్న ఉద్దేశంతో ఒక చరిత్ర నుంచి పెద్ద కాలంలోంచి పెద్ద మనుషులు ఇక్కడ అంకోలి గ్రామంలో 45 ఊరోళ్ళు జమ అయినాం. కారణం ఏమంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏమంటే మొన్న ఒక ప్రకటన జరిగింది. ఏజెన్సీ ఏరియాను తీసేయాలని కొంత వ్యక్తులు చెప్తున్నారు. మళ్ళీ ఎట్లా తీస్తున్నారా వాళ్ళు? మన హక్కులు కాపాడాలని మన పెద్ద మనుషులు దీనికి చర్చించి నిర్ణయం చేసుకుందామని, ఇంకైతే డిసిజన్ ఏం లేదు. మొన్న ఎవరో పేపర్ ప్రకటన ఇచ్చారు. ఏజెన్సీ